ఇకపై తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందంటూ సీఎం ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ టెక్ యూనివర్స్ యూనికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులు అందరూ కూడా తెలంగాణకు రావాలంటూ ఆహ్వానించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి, అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ అలాగే టెక్సాస్లో పర్యటించామని, ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నామంటూ రేవంత్ తెలిపారు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలు ఏమీ లేవు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్లైన్గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ సీఎం ప్రకటించారు. ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందంటూ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్ను సందర్శించాలంటూ మంత్రి ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలంటూ కోరారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? నందు, సీఎం రేవంత్ రెడ్డి గత 4-5 రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా వారి బృందం ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈరోజు తాజాగా తీసుకుంటే కాలిఫోర్నియాలోని ఏఐ యూనికార్న్ సంబంధించిన కంపెనీ ప్రముఖులతో సమావేశం కావడం, అదేవిధంగా యాపిల్ పార్క్ను కూడా సందర్శించిన పరిస్థితి కనిపించింది కాలిఫోర్నియాలో. ముఖ్యంగా ఇప్పటికే పలు స్టేట్స్ ఆయన విజిట్ చేశారు. అయితే ఆయన ఒక నినాదం కూడా కొత్తగా చెప్పడం జరిగింది. తెలంగాణ అంటే ఏదైతే అమెరికాలో ఉన్నాయో ఒక్కో స్టేట్కు ఒక్కో రకమైన పేరు ఉంది. ఇట్లాంటి పేర్లు తెలంగాణ కూడా ఫ్యూచర్ సిటీగా మనం పిలుచుకుందాం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుందాం అని చెప్పి ఆయన అక్కడ ఎన్ఐఆర్ఐలను ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ఫ్యూచర్ సిటీ కాబోతుంది, ఫ్యూచర్ సిటీగా పిలుచుకుందాం, అదేవిధంగా ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకుందాం అనేది ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపు 10 కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇటు అధికారులు కూడా
దీనికి ఎప్పటికప్పుడు కంపెనీల సంప్రదింపులు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. అంటే వేల సంఖ్యలో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇటు సిఎస్ శాంతికుమారి, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణారావు, వీళ్ళు ఒక బృందం ఉంది. పలువురు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొంతమంది అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రతినిధులు. చాలా ఈ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా వెళ్తుందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏమేమి జరగబోతుంది ఇప్పుడు, ఎందుకంటే 4th సిటీగా ఇటీవల ముచ్చెర్ల ప్రాంతాన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పెట్టుబడులు ఏ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కావచ్చు, మిగతా ఏదైతే చెప్తున్నారో అక్కడ నూతన ఒక ఫార్మా రంగం రాబోతుంది. అదేవిధంగా ఇతర ఒక స్పోర్ట్స్ సిటీ అని చెప్పారు, ఒక స్పోర్ట్ యూనివర్సిటీ పెడతామని చెప్పారు, స్పోర్ట్స్ స్టేడియం అని చెప్పారు, అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ ఒక కొత్త సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఈ 3 సిటీలతో పాటుగా కొత్త సిటీని అదే స్థాయిలో ప్రపంచ స్థాయిలో నెలకొల్పాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అక్కడ పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్తో వెళ్తున్నారని అయితే చెప్పవచ్చు. ఇప్పటి వరకు అయితే దాదాపు మెయిన్ కంపెనీస్, ప్రతిష్టాత్మక కంపెనీలతోటి ఎంఓఏలు కుదుర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ కంపెనీలు ఉన్నాయి, చాలా స్పేస్, లక్షల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సిటీ ప్రత్యేకంగా క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, అక్కడ మ్యాన్ పవర్ అవసరం పడుతుంది. అదేవిధంగా అక్కడ ఉద్యోగాలతో పాటుగా దానిపై ఆధారపడే వాళ్ళు కూడా, పరోక్షంగా ఆధారపడేవారు కూడా పెరుగుతుంది. అంటే ఒక వ్యవస్థ, అక్కడ ఒక సిటీని క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి. అయితే ఇదైతే పెట్టుబడులు పెట్టించడానికి ఒక విధంగా ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఇటు తదితర ప్రాంతాల్లో ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఆర్ఆర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ లోపల అని చెప్తుంది, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఇటు హైదరాబాద్ పట్టణం ఉంది, హెచ్ఎండిఏ వరకు విస్తరించుకుంది, దీని హైడ్రా అని పేరు పెట్టుకుంది. అదేవిధంగా ట్రిపుల్ లోపల సెమీ అర్బన్గా ఒకటి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ అర్బన్, అదేవిధంగా అర్బన్, ఆ తర్వాత రూరల్ తెలంగాణ, ఈ ప్రాంతంగా తెలంగాణ అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్ష్యంతో వెళ్తున్నారు. అయితే కొత్త సిటీ ఏదైతే ఉందో సెమీ అర్బన్ ప్రాంతంలో వచ్చాకుంది, ఓఆర్ఆర్ అవతల వైపు రాబోతుంది. సెమీ అర్బన్లో ఈ కొత్త ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇది హైదరాబాద్కు, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్కు ఇటు తూర్పు భాగంలో ఏదైతే ఇబ్రహీంపట్నం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ సిటీ, ఆ ప్రాంతంలో రాచకొండ ప్రాంతంలో రాబోతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే ఆ ప్రాంతం కూడా ప్రకృతి, దానికి సంబంధించి రాచకొండ ప్రాంతం ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ప్రాంతంగా ఉంది. ఆ గతంలో దానికి మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని అభివృద్ధి చేయాలని అయితే ప్రభుత్వం దృఢ లక్ష్యంతో పనిచేస్తుంది. దానికి పెట్టుబడులు ఆకర్షించాలి, కొత్త పెట్టుబడులు పెట్టించాలి, కొత్త సంస్థలు రావాలని మొన్న ఇటీవలే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్న పరిస్థితి. దానికి మహేంద్ర చైర్మన్ ఎవరైతే ఆనంద్ మహేంద్ర దానికి చైర్మన్గా కూడా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కానీ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తెస్తున్నారో పెట్టుబడులకు సంబంధించి బోగస్ కంపెనీలతోటి పెట్టుబడులు ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి సీఎం సోదరుడికి సంబంధించినట్టు కంపెనీ మీద కూడా ప్రధాన ఆరోపణలు చేయడం జరిగింది. సీఎం సోదరుడు ఎవరైతే జగదీష్ రెడ్డి ఉన్నారో, యనమల జగదీష్ రెడ్డి, అది ఆ కంపెనీ 15 రోజుల క్రితమే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా ఆ కంపెనీతో 1000 కోట్లు పెట్టుబడి పెట్టిస్తారు, దాని క్యాపిటల్ ఎక్స్పెండిచరే 10 లక్షలుగా ఉందని చెప్పి ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే అధికారులు అయితే వివరణ ఇచ్చారు. ఇటు జయేష్ రంజన్ కావచ్చు, రామకృష్ణారావు అన్ని సక్రమంగానే చూసుకొని అన్ని వివరాలు తెలుసుకొని మేము ఒప్పందాలు చేసుకున్నాం. సీఎం ఒక విజన్తో ఉన్నారు, భారీ పెట్టుబడులతోటి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తామని చెప్పి అధికారులు కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నందు రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.